వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. గోనెగండ్ల ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థికి ఎంబీబీఎస్ సీటు. గోనెగండ్ల ఏపీ మోడల్ స్కూల్లో చదివిన పిల్లిగుండ్ల గ్రామానికి చెందిన విజయలక్ష్మికి అపోలో చిత్తూరులో ఎంబీబీఎస్ సీటు లభించింది. ఈమె 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఏపీ మోడల్ స్కూల్ గోనెగండ్లలో చదివింది. విద్యార్థిని తల్లిదండ్రులు లలిత, జనార్దన్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. విజయలక్ష్మి మాట్లాడుతూ పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించడమే తన లక్ష్యమని తెలిపారు. తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. నా పేరు కే విజయలక్ష్మి. నేను కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పిల్లిగుండ్ల గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. నేను స్కూలింగ్ మా స్కూల్లోనే చేసినాను, గవర్నమెంట్ స్కూల్లో. 6th to ఇంటర్ ఏపీ మోడల్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో చేసినాను. తర్వాత మా నాన్న నేను డాక్టర్ కావాలనేది కళ. అందుకనే నేను విజయవాడకు వెళ్ళి ఎస్కారంలో 2 years లాంగ్ టర్మ్ తీసుకున్నాను. నాకు సీట్ వచ్చింది అపోలో చిత్తూరులో. మా అమ్మ నాన్న సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది. వాళ్ళు సంతోషంగా ఉండడానికి నేను ఖచ్చితంగా కష్టపడి చదివినాను. ఇంకా మంచి పొజిషన్కి వెళ్తాను. మా ఊర్లో ప్రజలందరికీ ఉచితంగా సేవ చేస్తాను. అందరు గౌరవపడేలా మంచిగా చదువుకుంటాను. విజయలక్ష్మి. నా పేరు జనార్దన్. మాది గోనెగండ్ల మండలం పిల్లిగుండ్ల గ్రామము. నాకు 3 సంతానము, 2 ఆడపిల్లలు, 1 కొడుకు. పెద్ద అమ్మాయి విజయలక్ష్మి. ఈమె నిన్న రిజల్ట్స్లో అపోలో చిత్తూరు నందు ఎంబీబీఎస్లో సీటు సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. మా గ్రామంలో ఈ అమ్మాయి మొదటిగా సీటు సంపాదించినందుకు, అంటే మా గ్రామం మొత్తంలో ఇప్పటివరకు ఎవరు ఇలాంటిది సాధించలేదు. దానికి గర్వంగానే ఉంది, సంతోషంగానే ఉంది. అలాగే ఈ గ్రామంలోని వారికి విద్యను తను ఉచితంగా అందిస్తుందని నేను నమ్ముతున్నాను. అలాగే తన ఇది కూడా అలాగే ఇంతటి సాధించడానికి వాళ్ళ ఉపాధ్యాయుల కృషి చాలా ఉంది. ఉపాధ్యాయులు, వాళ్ళ స్నేహితులు, బంధుమిత్రుల సహాయ సహకారాలు చాలా ఉన్నాయి. అలాగే కరోనా బ్యాచ్లో, అంటే 2020 నుంచి 2022 బ్యాచ్లో ఉన్న ఆ అమ్మాయి సరిగ్గా చదవలేదన్న ఉద్దేశంతోనే మేము విజయవాడకు పంపించి కోచింగ్ ఇచ్చి ఆమెను నేను అనుకున్నట్లే ఆమె సాధించింది. చాలా చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఘనత సాధించినందుకు సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. అండ్ మరిన్ని తాజా వార్తల కొరకు చూస్తూనే గోనెగండ్ల న్యూస్.